హలో రమేష్ గారు, లోన్స్‌లో మనకి గుడ్ లోన్స్, బ్యాడ్ లోన్స్ అంటే ఏంటి? డెఫినెట్‌గా లోన్స్‌లో గుడ్ లోన్స్ ఉంటాయి, బ్యాడ్ లోన్స్ ఉంటాయి. ఈ రెండిటిని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మందిని చూశాను నేను. ₹3 ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. కొంతమంది ₹5 ఇంట్రెస్ట్‌లో కూడా తీసుకొచ్చారనుకోండి. మెజారిటీ ₹3 ఇంట్రెస్ట్‌లో తీసుకొచ్చారు నాకు తెలిసిన నా ఫ్రెండ్సే. సో, వాళ్ళు వచ్చేసి సపోజ్ 10 లాక్స్ తీసుకొస్తే 30,000 వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. సో, అప్పుడు అది వెరీ బ్యాడ్ లోన్ అవుతుంది. ఎందుకంటే 30 అంటే రూల్ ఆఫ్ 72. 72/30 మనం ఇంట్రెస్ట్ రేట్ వేస్తే అంటే 2 ఇయర్స్‌లో 2.4 ఇయర్స్‌లో మనకి మనం సపోజ్ 10 లాక్స్ తీసుకొస్తే అది 20 లాక్స్ అయిపోతుంది. అదే మనం 15 లాక్స్ తీసుకుంటే 30 లాక్స్ పే చేయాల్సి వస్తుంది. 20 లాక్స్ తీసుకుంటే 40 లాక్స్ పే చేయాల్సి వస్తుంది. వితిన్ 2 ఇయర్స్ 4 మంత్స్‌లోనే మనం డబుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అదే సపోజ్ మనం గోల్డ్ లోన్ తీసుకున్నాం, లేదంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం, హోమ్ లోన్ తీసుకున్నాం, ఇవన్నీ 10% లోపల ఉంటాయి. ఇప్పుడు రూల్ ఆఫ్ 72 ప్రకారం 72 డివైడ్ బై సపోజ్ హోమ్ లోన్ 9% వేసుకున్నా కూడా 8 ఇయర్స్ డబుల్ అవుతుంది. సో 8 ఇయర్స్లో మనం ఏదో ఒక టైంలో రీపే చేసుకోవచ్చు. సో మనం అలాగే ఈఎంఐ ప్రకారం పే చేసుకుంటాం కాబట్టి తొందరగా మనం తక్కువ ఇంట్రెస్ట్లోనే బయటపడతాం. ఎందుకంటే ఫస్ట్ మంత్ నుంచి కూడా మనం ప్రిన్సిపల్ పే చేస్తాం. అందుకనే వీటిని గుడ్ లోన్స్ అంటారు. అంటే ఏదైనా లోను 10% బిలో ఉంటే అది గుడ్ లోన్ అంటారు. 10% అబవ్ ఉంటే దాన్ని బ్యాడ్ లోన్ అంటారు. 10% బిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను కొంతమందిని చూశాను, వాళ్ళు లోన్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారు. వాళ్ళు 15% మ్యూచువల్ ఫండ్లో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20% రిటర్న్ షేర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్ ఈక్విటీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొచ్చేది 20-25% లేదా 36%. ₹3 ఇంట్రెస్ట్ అంటే 36% తీసుకొస్తారు. సో 30% అంటే 36% అంటే వాళ్ళకి వచ్చే రిటర్న్ వచ్చేసి 12%, 15% వస్తుంది ఈక్విటీలో. అది కూడా మార్కెట్ బాగుండి సపోర్ట్ చేస్తే, లేకపోతే లాస్ కూడా వస్తుంది. కానీ అక్కడ 36% ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది టూ మచ్ గ్రీడీ అయింది, అంటే అత్యాశ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇలా తీసుకోకూడదు. సపోజ్ ఏమైనా గోల్డ్ లోన్ 8%కి దొరుకుతుంది, అది తీసుకొని ఏమైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ద్వారా అలా ఇన్వెస్ట్ చేయడం అది ఒక రకంగా మంచిది. లేదంటే కొంతమంది గోల్డ్ లోన్ తీసుకుని అవసరాలు కూడా వాడుకుంటూ ఉంటారు కాబట్టి అది కూడా మంచిదే. సో ఇవి పెద్ద మనకి బర్డెన్ అవ్వవు. ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ కూడా అరౌండ్ 7% ఉంది. 8% లోన్ మనం తెచ్చుకుంటే పెద్ద ఇంట్రెస్ట్ మనకి లాస్ అయ్యేది ఏం లేదు. సో 1% మనం ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం ఇన్ఫ్లేషన్ తీసేసి. సో అందుకని చెప్పేసి గుడ్ లోన్ ఎప్పుడైనా మనం ఎక్కువ కాలం మనం డీల్ చేయొచ్చు, మన దగ్గర ఉంచుకోవచ్చు. అదే బ్యాడ్ లోన్ని మనం 10% అవ్వని లోన్స్ని తొందరగా ఫస్ట్ ప్రయారిటీ క్లోజ్ చేయాలి. థ్యాంక్ యూ.